ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కానీ ఈ విధంగా అన్ని ఇస్తూ కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతుంది. ఇక కేసీఆర్ మొన్న అసెంబ్లీలో కూడా కేటీఆర్ చెప్పిండు, అప్పులు చేస్తామంటే మేము అభివృద్ధి చేస్తామంటారు. మోడీ గారు అభివృద్ధితో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా పటిష్టం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇక కాంగ్రెస్ ఏదేదో చెప్తున్నా ఉన్నది, ఈ 6 గ్యారెంటీలు 13 పథకాలు 100 రోజులు అడిగారు. 100 రోజుల కన్నా ముందు కొన్ని అడిగారు. చెప్పింది ఏంటంటే మేము ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తం ఒకేసారి చేస్తాను, చేసిందా అని అడుగుతా ఉన్నా. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇది 100 రోజుల గురించి కాదు, 100 రోజుల గ్యారెంటీలు వేరే ఉన్నాయి. ఈ విధంగా విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి. ఈ విధంగా అన్ని హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతో గెలిచిన ఈ కాంగ్రెస్ ఇప్పుడే ప్రజల వ్యతిరేకతని చూడబోతా ఉంది. కనుక దయచేసి ఒక వైపు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు. 2047 వరకు 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 విశ్వ గురువుగా చేయడానికి ఆయన ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మనము తప్పకుండా ఈసారి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆవరేజ్ బార్ మోడీ సర్కార్, ఇస్ బార్ 400 పార్, ఇది మన నినాదము. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు ఏం చేసింది అందరికి తెలుసు. పసుపు బోర్డు 30 సంవత్సరాల కళా రైతులకు, అదేవిధంగా ఆర్ఓబీలు కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారికి కూడా తప్పకుండా అన్నగారికి తెలంగాణ నుండి అత్యధిక స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ తెలుసుకపోతుంది. దాంట్లో అరవింద్ ధర్మపురి గారి ఓట్ శాతం ఎక్కువ ఉండాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఇప్పుడు మన స్వచ్ఛ ఆర్మూర్ చేస్తానని మొన్ననే 30,000 మెజారిటీ భారీ మెజారిటీ తెలిసిన గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.